హిందీలో సీక్వెల్ చేస్తారు మనమేం చేయకూడదు అన్న దాంతోనే అప్పుడు నాకు నచ్చిన మూవీస్లో శివ ఒకటి, గాయం ఒకటి. సో వేరేలో మూవీ చేద్దామని నాకు రిలేషన్స్ లేవు. సో నాకు బాగా నచ్చిన మూవీ నాకు ఆ జానర్ చాలా ఇష్టం, లైక్ గాడ్ ఫాదర్. సో గాయం లాంటి మూవీ చేస్తే అంటే మళ్ళీ గాయం లాంటి మూవీ చేస్తే గాయం లాంటి మూవీ అంటారు, సేమ్ ఆ జానర్లో సేమ్ ఉన్నట్టు. సో దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తే ఎలా ఉంటుంది, సేమ్ కథని అక్కడ నుంచి రన్ చేస్తే ఎలా ఉంటుంది. సో ఈ తెలుగులో ఎవరు సీక్వెల్ చేయలేదు. సో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఆ కథ అప్పుడు నేను రాసుకున్న టైంలో కూడా క్లైమాక్స్ని స్టార్ట్ చేస్తాను. ఇది క్యారెక్టర్లు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ నుంచి ఏం చేస్తాయి ఈ క్యారెక్టర్లు. సో ప్రజెంట్ ఎన్ని రోజులు వచ్చి సినిమా వచ్చి 15 years 17 years అవుతుంది. ఈ 17 years ఏం చేస్తున్నాయి క్యారెక్టర్స్, ఉంటే ఏం చేస్తాయి, ఎవరెవరు ఏం చేస్తారు. సో అప్పుడు కోట క్యారెక్టర్ బతికించాలి. కోట దాంట్లో యాక్చువల్గా చనిపోయినట్టు చూపించారు రామ్ గారు. సో నాకు హెల్ప్ చేసింది ఏంటంటే యాక్చువల్ బ్లాస్ట్ అయినప్పుడు కెమెరా అటు సైడ్ పడి ఉంటుంది కోట గారు. అది ఎలా ఉంటుందంటే చాలా బ్లాస్ట్ అయ్యి స్మోక్ ఉండి ఫేస్ అటు పడిపోయి ఉంటుంది, అసలు క్లారిటీ ఉండదు, చనిపోయాడన్న క్లారిటీ ఉండదు. బట్ ఆడియన్స్ ఇప్పుడు చూసిన చనిపోయాడు అనుకుంటారు. సో నేనేమనుకున్నా అంటే బై ఛాన్స్ బతికితే ఏంటి, బై ఛాన్స్ బతికితే ఏంటి అంటే మనిషి వచ్చిన కోరిక చావదంటారు. సో అలాంటి కొన ప్రాణంతో బతికితే కోరిక ఎలా ఉంటుంది. సో యాక్చువల్లీ ఈ వాంట్స్ బికమ్ ఏ సీఎం. సో ఇప్పుడు సీఎం అవ్వాలనుకుంటారు. ఏం చేస్తారు, అప్పుడు కాంటెంపరీ ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు కాంటెంపరీ ప్రాబ్లం ఏంటి. సో అప్పుడు కాంటెంపరీ ప్రాబ్లం వచ్చేసి హిందూ ముస్లిం గొడవల్ని అడ్డు పెట్టుకొని చేస్తారు. మైనారిటీ అప్పుడు హిందూ ముస్లిం గొడవలు జరిగాయి, బాబ్రీ మసీద్ గొడవలు. సో ఇప్పుడేమున్నాయి గొడవలు అల్లర్లు. సో స్టేట్లో ఉన్న చిన్న ప్రాబ్లం ఏదైతుందో ఆ ప్రాబ్లం తీసుకొని లింకప్ చేసుకున్నాను. సో అలాగా కథని చేసుకున్నాను. అప్పుడు టోటల్ ఏంటంటే రేవతి గారి క్యారెక్టర్ స్ట్రాంగ్ క్యారెక్టర్. దాంట్లో రేవతి గారిది, దుర్గా, రేవతి అండ్ కోట గారు 3 క్యారెక్టర్ చాలా స్క్రిప్ట్ చాలా బేస్ ఉన్న క్యారెక్టర్స్. సో తను ఎవ్రీ టైం యాక్చువల్ దుర్గా క్యారెక్టర్ కూడా ఏంటంటే హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేసే క్యారెక్టర్ యాక్చువల్గా. లేదండి యాక్చువల్లీ ఇప్పుడు దాంట్లో యాక్చువల్గా నేను ఎక్కడో అన్నీ వదులుకొని వెళ్ళిపోయి ఒక లైఫ్ లీడ్ చేస్తున్నాను. లైఫ్ లీడ్ చేస్తున్న పర్సన్ రామ్ అనే క్యారెక్టర్ టోటల్ అన్నీ మర్చిపోయాడు. సో ఎవరు తెలియని అంటే ఒక వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఒక చేతిలో బాబు ఉన్నాడు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. సో ఆడియన్స్ నేను కన్విన్స్ చేయాలి. సో తను ఇచ్చిన మాట కోసం అన్నీ వదులుకొని సో ఒక అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళి అక్కడ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. లైఫ్ లీడ్ చేస్తున్న టైంలో ఎగ్జాక్ట్లీగా ఇప్పుడు నేను వైఫ్ అన్న క్యారెక్టర్కి, కొడుకు అన్న క్యారెక్టర్కి టోటల్ అన్నిటి క్యారెక్టర్ నమ్మించాలంటే నాకు ఆ టైం డ్యూరేషన్ కావాలి. ఎందుకంటే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం అంత ఈజీ కాదండి. ఒక వైఫ్ పెళ్లి చేసుకున్న వైఫ్ని నమ్మించాలంటే అంత ఈజీ కాదు. సో అన్ని ఏంట్లో ఇప్పుడు నియర్లీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని 7-8 years 8 years 10 years అవ్వచ్చు. 8 yearsలో అమ్మాయిని నమ్మించాలంటే సో వాళ్ళ లైఫ్ని చూపించాలి. ఒక హ్యాపీ ఫ్యామిలీ, వాళ్ళు ఒక కెఫే నడుపుకుంటూ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో వాళ్ళ మధ్యలో ఏంటి, రామ్ అనే క్యారెక్టర్ ఏంటి, విద్య అనే క్యారెక్టర్ ఏంటి, ఆ బాబు అనేవాడు ఏం చేస్తారు. సో క్యారెక్టర్ని నేను బాగా సస్టైన్ చేయాలంటే నాకు ఆ టైం డ్యూరేషన్ కావాలి. ఎప్పుడైతే వాళ్ళని బాగా సస్టైన్ చేస్తానో ఆ సస్టైన్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్లో ఏంటంటే వైఫ్కి డాన్ అని తెలియడం కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, దాంట్లో ప్రాబ్లం ఉంటుంది. సో అది ప్రాబ్లం బాగా సస్టైన్ అవ్వాలంటే డెఫినెట్లీగా ఆ జర్నీ కావాలి. గాయం సినిమాలో రేవతి ఎప్పుడు ఫస్ట్ నుంచి తను ఫైట్ చేస్తూ ఉంటుంది. సో దుర్గా క్యారెక్టర్ కూడా ఏంటంటే బీచ్లో ఒక సీన్ ఉంటుంది. బీచ్లో ఏం సీన్ ఉందంటే నువ్వు ఏంటి ఎప్పుడైనా మీ అన్నయ్య చేసేదానికి మీ అన్నయ్య ఏది చేస్తున్నాడో దాన్ని నువ్వు ఓకే అంటావా. అప్పుడు తన ఆన్సర్ ఏం చెప్తానంటే నేను నాకు అలాంటి నచ్చం, ఏదో బాంబే దుబాయ్ వెళ్ళిపోయి హ్యాపీగా 5 మంది పిల్లలు కానీ హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను, జాబ్ చేసుకుంటాను. అది దుర్గా క్యారెక్టర్. సో అది దుర్గా క్యారెక్టర్ అన్నప్పుడు ఆ దుర్గా క్యారెక్టర్ లైఫ్ని మళ్ళీ సేమ్ తీసుకెళ్ళిపోయాను. బ్యాంకాక్ వెళ్ళిపోయి చేస్తుంది అదే, ఆ క్యారెక్టర్ రన్ అవుతుంటుంది అక్కడ. సో ఏదైతే రేవతి క్యారెక్టర్ ఉందో రేవతి క్యారెక్టర్ విమల దాంట్లో ఉంటుంది. సో నేను మళ్ళీ తన ఒరిజినల్ క్యారెక్టర్ తీసుకొని లైఫ్ లీడ్ చేస్తున్నాను. మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్, మళ్ళీ సేమ్ ఈ షాడోస్ ఫాలో అవ్వడం, మళ్ళీ బ్యాక్ వచ్చి తీసుకురావడం. కోటా ప్రసాద్ అని, కోటా ప్రసాద్ యాక్చువల్ నాకు ఫ్రెండ్ అండి, నాకు బిఫోర్ ఫ్రెండ్. బట్ కోటా ప్రసాద్ తీసుకోవడం కూడా కారణం ఏంటంటే ఒక పొలిటికల్ లీడర్ ఉన్నాడు, పొలిటికల్ లీడర్ని ఇన్స్పైర్ చేసుకున్నాను. ఐ మీన్ లైక్ ఇంకోటి ఏంటంటే ఫాదర్స్ అండ్ ఒరిజినల్ రిలేషన్ అయితే బాగుంటుంది అనిపించింది. ఇప్పుడు జనరల్గా వేరే క్యారెక్టర్ బదులు ఇతను పెట్టుకుంటే ఏంటంటే వాళ్ళకి ఎంత కాదనుకున్న కొన్ని సీన్స్లో వాళ్ళ కన్వర్షన్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది.
ఫాదర్ సన్ మాట్లాడుతుంటే రియలిస్టిక్ కన్వర్సేషన్ చాలా బాగుంటుంది. సో మెయిన్ నేను అందుకే తీసుకున్నాను. ఎప్పుడు కోట గారు ఎక్కువ అంటుంటారు, ఆయన చేతిలో చచ్చిపోతావు, దుర్గ చేతిలో చచ్చిపోతావు, నా మాటని తొందరపోతావు, ఆ వర్డ్స్ ఎక్కువ. అంటే ఐ మీన్ బహుశా ప్రసాద్ చనిపోయిన తర్వాత అలా అనిపిస్తుందేమో నా ఫీలింగ్. బిఫోర్ అయితే బహుశా ఎప్పుడు ఫాదర్ అంటూ ఉంటాడు. అందులో క్యారెక్టర్ కూడా ఏంటంటే ఫాదర్ ముందు ప్రూవ్ చేసుకోవాలని కొడుక్కి ప్రసాద్, ఐ మీన్ శంకర్ నారాయణ. ఫాదర్ ఎప్పుడు తిడుతుంటాడు, ఏదో అని తిడుతూ ఉంటుంటాడు. అది ప్రూవ్ చేసుకోవాలని కోరిక ఉంటుంది తనకి. సో ఫాదర్ కూడా ఎప్పుడు అని తిడుతూ ఉంటుంటాడు. ఎందుకంటే వీడు ఫస్ట్ ఓపెనింగ్ సీన్లో చెప్తాం, నేనేం చేస్తాను నాకే తెలియదు అంటాడు కనిపెట్టి. సో ఆడేం చేస్తాను నాకే తెలియదు, ఇంకేం చేస్తాడు. సో క్యారెక్టరేషన్ కొంచెం సస్టైన్ కోసం అలా ట్రావెల్ చేయడం జరిగింది. ప్రసాద్ సూపర్ అండి, ఫెంటాస్టిక్ జాబ్ ప్రసాద్. యాక్చువల్లీ ఎవ్రీడే నైట్ నా ఇంటికి వచ్చేవాడు. నైట్ వచ్చేసి బిఫోర్ డే సీన్ తీసుకొని చదువుకొని వెళ్ళిపోయాడు. సో దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, తను బాగా ప్రిపేర్ అయ్యేవాడు. ఇంకోటి ఏంటంటే షూట్ పార్ట్లో బాగా రెచ్చగొట్టేవాడిని. అంత పెద్ద యాక్టర్ కొడుకు, నీ యాక్టింగ్ అసలు చాలా వీక్గా ఉంది, ఛాలెంజింగ్ చేయి, ఫాదర్ ముందు చేయకపోతే ఇంక బయట వాళ్ళ ముందు ఎలా వేస్తావు. సో ఆ ఛాలెంజ్ తీసుకుని చేసేవాడు. ఇంకోటి ఏ రోజు కూడా కోట గారు చెప్పేవాడు కాదు, నేను చేయకపోతే సీరియస్ చూసేవాడు అంతే తప్ప చెప్పేవాడు కాదు ఇలా చేయాలి. వెరీ ప్రొఫెషనల్. అసలు కోట గారు లాంటి పర్సన్ నేను చూడలేను అన్నది నాకు తెలుసు. అంటే తన పని తను చేసుకుంటూ ఎంతవరకు చేయాలి, ఎలా చేయాలి. పెప్పం మాత్రం కోట గారు అంటే బేసిక్ కోట గారులో బాగా ఇప్పటికీ గాయంలో ఉన్న ప్రతి డైలాగ్ చెప్తారు కోట గారు, సేమ్ ఎక్స్ప్రెషన్స్తో. నాకు ఫస్ట్ డే నేను స్టోరీ నరేట్ చేసినప్పుడు గాయంలో ఉన్న ప్రతి డైలాగ్ గుర్తుంటాడు. ఫస్ట్ గాయంలో ఉన్న డైలాగ్ ప్రతి ఒక్కటి గుర్తుంది. అసలు నాట్ ఏ జోక్. సో ప్రసాద్ తను చాలా హార్డ్ వర్క్ చేశాను. రామ్ గారికి బాగా నమ్మకం ఉందండి. నేను ఎప్పుడైతే షార్ట్ ఫిలిం చూశానో బాగా తీయగలిగితే నమ్మకం ఉంది. నేను స్టోరీ చెప్పాను రామ్ గారికి. స్టోరీ చెప్పిన తర్వాత చెప్పిన విధానం తనకు బాగా నచ్చింది. సో రామ్ గారు నువ్వైతే బాగా తీయగలుగుతుంది అని రామ్ గారు చెప్పారు. సో నేను అతనికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అనుకుంటున్నాను. సో ఇంకోటి ఏంటంటే సినిమా ఫస్ట్ షెడ్యూల్ చూశాడు. యాక్చువల్లీ బ్యాంకాక్లో షెడ్యూల్ చూసేసి బాగా తీసామని చెప్పారు. సో సినిమా మొత్తం బిఫోర్ సినిమా చూశారు, మొత్తం రికార్డింగ్ బిఫోర్ సినిమా మొత్తం చూశారు. చూసి తనకు బాగా తీశాడు, కన్విక్షన్ బాగుంది. సో ఈజ్ వెరీ హ్యాపీ. సో టెక్నికల్ ఈజ్ వెరీ డ్యామ్ గుడ్ అన్న ఒక కాంప్లిమెంట్ నాకు ఇచ్చాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ స్క్రిప్ట్ వర్క్ చేసుకున్నాను. సో త్వరలోనే చెప్తాను. మూవీ మంచి రెస్పాన్స్ ఉందండి. సో నౌ టుడే ఆల్సో మంచి ఆల్ థియేటర్స్లో బాగా ఆడుతుంది. ఆడియన్స్ మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సో సినిమాని ఇంత సక్సెస్ చేసినాక ఐఎమ్ వెరీ థ్యాంక్స్ టు ఆడియన్స్. సక్సెస్ఫుల్ అంటే సినిమాని అనుకుంటే ఎగ్జాక్ట్లీ ఒక సీక్వెల్ని చెడగొట్టలేదు, పర్ఫెక్ట్ సీక్వెల్ చేశామని చెప్పి కాంప్లిమెంట్ చాలండి. ఇప్పుడు సీక్వెల్ చాలా సినిమాలు వచ్చాయి సీక్వెల్స్, బట్ ఈ సీక్వెల్ మాత్రం పర్ఫెక్ట్ సీక్వెల్ అని చెప్పడం ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ మీన్ చెప్పే విధానం కావచ్చు, లేకపోతే స్టోరీ వైజ్ అవ్వచ్చు. సో మళ్ళీ గాయంలో ఉన్న సీన్స్ సీక్వెన్స్ తీసుకొని మళ్ళీ ఆ క్యారెక్టర్లు చూపిస్తూ, ఆ లుక్స్ చూపిస్తూ, అప్పుడున్న పరిస్థితులు చూపిస్తూ, సో మళ్ళీ కథను అల్లుకోవడం అనేది వెరీ హ్యాపీ. అంటే ఫస్ట్ నుంచి నాకు ఇంట్రెస్ట్ అండి. సో ఈ జానర్ అంటే లవ్ అంటే వాళ్ళు కూడా గ్రేటే. నాకు లవ్ స్టోరీ చేయొచ్చు, కామెడీ ఫిల్మ్ ఏమైనా చేయొచ్చు. బట్ మనిషి పుట్టిన లవ్ కోసం కాదు కదా, అది వన్ ఆఫ్ ద పార్ట్, చిన్న పార్ట్ అది. సో నాకు ఎప్పుడు లవ్ స్టోరీస్ ఎక్కువ.